అండి. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు షమీ బాబు సాబ్రి. సమీ బాబు సాబ్రి. నా తమ్ముడు ఇంకొక గతించిన తమ్ముడు, ఇతని కంటే చిన్నవాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎల్డర్గా సాబ్రి బ్రదర్స్ యొక్క శిష్యత్వం పొందిన వాళ్ళు వీళ్ళు. నేను గజల్కు గురువును సార్. కౌసర్ నియాజీ సాబ్రి. మీ పేరు చెప్పండి. కౌసర్ నియాజీ సాబ్రి సార్. కౌసర్ నియాజీ సాబ్రి. సాబ్రి. ఏ ఊరు మీది? హైదరాబాద్ సార్. మీరు ఏం కళాకారులు? మీరు మీరు చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి. వృత్తి కళాకారులం సార్ మేము. మా వంశ పారంపర్యంగా మా తాత హుసైన్ ఖాన్ గారు సరూనగర్ మొయినుద్దౌలా బహదూర్ డేవ్డీలో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన ఆస్థాన మహాగాయకుడు పండితుడుగా మా తాతగారు ఆయన చాలా చలామణి అయినారు. మీ అమ్మగారి పేరేంటి? మా అమ్మ అఖ్తరీ ఖానం. మీరు హార్మోనియం వాయిస్తారు కదా? హార్మోనియం, తబలా, డోలక్, రాగాలు, స్వరాలు, మ్యూజిక్. సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నాం. సంగీతానికి గురువులం కూడా మేము సార్. గురువులు కూడా? అవును సార్, సంగీతం నేర్పుతాం. ఎన్ని సంవత్సరాలు మీకు? మీ వయసు ఎంత? నాకు 64 ఉండవచ్చు సార్. 64? అవును సార్. ఓకే. మీకు టీం ఉంది కదా? మీకు కవ్వాలి, గజల్స్ అన్ని పాడతారా, వాయిస్తారా సార్? 41 సంవత్సరాలైనది ఏకే ఆర్ట్స్ అకాడమీ అని. ఓకే. మ్యూజిక్ అసోసియేషన్ అంటే మా యొక్కదే అసోసియేషన్. అందులో మా ఫాదర్ గారు. మీ అమ్మగారి పేరేంటి? మీ అమ్మగారు కూడా బాగా పాడతారు. బేగం అఖ్తర్ యొక్క ఆమె అప్పట్లో ఆమె శిష్యురాలు. గతించారు సార్. సారీ. ఓకే. మీరైతే చాలా సీనియర్ కళాకారులు అన్నట్టు. ఇప్పుడు మీరేం పాడతారండి? మీరేం? నేను కవాలి, హిందుస్థాన్ క్లాసికల్, గజల్, సూఫియానా, గజల్, కవాలి పాడతాను. ఓకే. నేర్పిస్తాను కూడా సార్ నేను. ఓకే. ఎంతమంది పిల్లలు నేర్పించారు? నాకు 6 మంది పిల్లలు సార్. 4 ఆడపిల్లలు. మీరు మీ ఫ్యామిలీ గురించి కాదు, మీరు ఎంతమందికి సంగీతం నేర్పించారు? కవ్వాలి ఇవన్నీ చాలా మందికి నేర్పించాను సార్. ఇక్కడ నుంచి మహారాష్ట్ర కూడా వెళ్ళాను. నాగ్పూర్, పూనాలు కూడా నేర్పించి వచ్చాను సార్. చాలా మందికి శిష్యులు. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు? ఇక్కడ నేను ఆల్ ఇండియా రేడియోలో బిఏ గ్రేడ్ని సార్. ఇక్కడ ప్రస్తుతం కొన్ని సంవత్సరాలు నేను హోటల్ బసేరాలో కూడా, ఇంకా పెద్ద కంట్రీ క్లబ్లు కూడా, పెద్ద హోటల్ పార్కులో కూడా పెద్ద ప్రోగ్రామ్ చేసేసాను సార్. ఓకే. ఎంతమంది మీ టీం మెంబర్స్ ఎంతమంది ఉంటారు మీ కవ్వాలి? మినిమం కవ్వాలీలో 8 మంది ఉంటారు సార్. 8 మెంబర్స్. సో ఇది తెలంగాణ కళారత్నాలు అని ఒక యూట్యూబ్ ఛానల్ అన్నట్టు. నేను మీ పరిచయం చేయడానికి నాకు మీరు అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞత. మీరు ఇంకా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు సార్? మేము ఇండియాలో దేవుని దేవల్ల ఢిల్లీ, మద్రాస్, బొంబాయి, ఆల్ ఇండియా, గోవా, చెన్నై, కలకత్తా, బంగాల్, ఒడిశా, మొత్తం రాజస్థాన్, దాదాపు కాశ్మీర్ దాకా వెళ్ళాము సార్ ప్రోగ్రామ్. కింద సౌత్ ఇండియాకు? మీ సౌత్ ఇండియా వెళ్తావు? హైదరాబాద్, మద్రాస్, కేరళ దాకా వెళ్ళాం సార్. మద్రాస్ అవతల కూడా వెళ్ళాం. నాగూర్ షరీఫ్ అంతా, మలయాళం, కేరళ అంత దూరం. అందులో కూడా అక్కడ కూడా మేము తమిళ్ మలయాళంలో కూడా కవాలి పాడాను నేను సార్. మంచి రైటర్ కూడా కదా మీరు? అవును సార్. మీకు తెలుగు బాగా వస్తుందా? చాలా తెలుగు లెచ్చగా అవుతుంది సార్. తెలుగులో కూడా నేను కవాలి పాడగలను. అవునండి సార్. ఇంకా క్లుప్తంగా ఇంకేమైనా మంచి విశేషాలు? మంచి విశేషాలు ఏంటంటే మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? నా అవార్డ్స్ సార్, కాకపోతే ఇవన్నిటిని నోచుకోవడానికి మాకు అంతా చాలాకి లేని మనుషులం మేము. కాకపోతే మా గతించిన పరంపదించిన మన స్వర్గీయ శ్రీనారాయణ రెడ్డి గారు, ఆయనతో నాకు చాలా సన్నిహితము, చాలా స్నేహము, నాకు చాలా కోరుకునేవారు. మీరు కూడా చాలా ఏళ్ళ నుంచి బాగా మీ పిల్లలకు నేర్పిస్తున్నారా? మీ పిల్లలు కూడా పాడతారా? అవును సార్, పాడతారు. ఓకే, పాడతారు. ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్లో ప్రస్తుతం. ఇంతకు ముందు సరూనగర్ మొయినుద్దౌలా డ్యూటీలో ఉండేవాళ్ళం. ప్రస్తుతం ఇప్పుడు మేము రాజేంద్ర నగర్ దగ్గర అక్కడ ఉన్నాం. కిషన్ కాకపోతే చెప్పండి. ఒక ఉదాహరణ చెప్పండి. మా పిల్లలు కూడా పాడతారంటే ఒక ఉదాహరణ. ఇలలో ఎన్ని విద్యలున్నా కుల విద్యమానకు రా గువ్వల చన్న అన్నట్లు మా కులం. మంచి సామెత చెప్పారు. మీకు ఇంకా మా కళారత్నాల టీం తరఫున మీకు శుభాకాంక్షలు.
మంచి ప్రోగ్రామ్స్, ఇంకా మీరు విదేశాలకు ఏమైనా వెళ్ళొచ్చారా? చాలా మంచి వెన్నపూస లాంటి మీ మనస్సు సార్. మీరు విదేశాలకు ఏమైనా వెళ్ళారా? వెళ్లే అవకాశం డి మురళీకృష్ణ గజల్ గాన గంధర్వ ఆయనకు అప్పట్లో నేను గురువును ఒకప్పుడు 9 years. అయితే అప్పుడు ఆయన నాకు అమెరికా తీసుకుని పోయే అవకాశం ఇచ్చాడు, కానీ కొన్ని ఇంటి సందర్భాల వల్ల నేను వెళ్ళలేకపోయాను సార్. సో మీరు ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి, ఎవరైనా మా ప్రేక్షకులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి आपकी हमारे तेलंगाना कला रत्नालू टीम की तरफ से आपको शुभकामनाएं. धन्यवाद. और अगर आपको कोई कंसल्ट करना चाहे तो आप हमारे प्रेक्षकों को आपका नंबर बोलिएगा. मैं एज ए शमी बाबू म्यूजिक डायरेक्टर एंड म्यूजिक टीचर 4 భాషల్లో కవిని. దేవుని టెలిఫోన్ నెంబర్ చెప్పండి. నా తెలుగు లెస్స. అది కాక आप टेलीफोन नंबर बोलिए प्लीज. टेलीफोन नंबर 9848, నా మొబైల్ కాంటాక్ట్ నంబర్ 9848546144. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9848546144. आपका नंबर बोलिए. 9505-380-470. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9505-380-470. సో ఫ్రెండ్స్, హియర్ వీళ్ళు చాలా పెద్ద కళాకారులు. వీళ్ళు చాలా సీనియర్ ఆర్టిస్ట్. ये लोग सीनियर आर्टिस्ट है. ये इन ब्रदर्स साबरी ब्रदर्स అని వీళ్ళు. आपको अगर इनकी ज़रूरत हो तो आपका इनका प्रोग्राम या इनके तरफ से कुछ तालीम म्यूज़िक में या कव्वाली में तालीम होना चाहे तो आप इनको ये फ़ोन नंबर पे कांटेक्ट कीजिएगा. और धन्यवाद. थैंक यू. साइनिंग ऑफ योर रघुनंदन. Thank you, sir. Thank you. Okay, bye. Bye. If you like the video, please make a thumb impression and subscribe my channel. धन्यवाद. Thank you. Signing off your Raghunath. Thank you, sir.